హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 2 డిజిట్ నెంబర్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. ఓకే. హియర్ one girl and a boy are telling that the boy said, I have 25 rupees. The girl said, I have 13 rupees. బాయ్ ఏమంటున్నాడు, నా దగ్గర 25 రూపాయలు ఉన్నాయి అని చెప్తున్నాడు. అమ్మాయి ఏం చెప్తుంది, నా దగ్గర 13 రూపాయలు ఉన్నాయని చెప్తుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి మీరు చెప్పగలరా? చెప్పలేరు కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ అబ్బాయి దగ్గర ఎంత ఉందంటే 10 రూపీ నోట్, మరొక 10 రూపీ నోట్, 10 10 20 రూపీ నోట్, 20 రూపీస్, 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్. అంటే 10 10 20, 21, 22, 23, 24, 25. ఓకే, మరొకసారి లెక్క పెడదామా. 10 10 20, 21, 22, 23, 24, 25. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుందో చూద్దాం. ఈ అమ్మాయి దగ్గర ఒక 10 రూపీ నోటు, 10 1 రూపీ నోట్, 10 ప్లస్ 1 11, 12, 13. ఈ అమ్మాయి దగ్గర ఏమున్నాయి, 13 రూపీస్ ఉన్నాయి. ఈ అబ్బాయి దగ్గర 2 10 రూపీ నోట్స్, 5 1 రూపీ కాయిన్స్. ఈ అమ్మాయి దగ్గర 1 10 రూపీ నోటు, 3 కాయిన్స్ ఉన్నాయి. అదే చెప్తున్నాడు చూడు. ఐ హ్యావ్ 2 10 నోట్స్, 10 రూపీ నోట్స్ అండ్ 5 1 రూపీ కాయిన్స్. అమ్మాయి ఏం చెప్తుంది, ఐ హ్యావ్ ఓన్లీ 1 10 రూపీ నోట్ అండ్ 3 1 రూపీ కాయిన్స్. ఇతని దగ్గర ఉన్నవి ఎంత, 20, 21, 22, 23, 24, 25. ఈ అబ్బాయి దగ్గర 25 ఉన్నాయి. అమ్మాయి దగ్గర ఎంత ఉన్నాయి చూద్దాం. 10, 11, 12 రూపీస్, 13 రూపీస్. సో ఈ అమ్మాయి దగ్గర ఎంత ఉన్నాయి, 13 రూపీస్. అసలు ఒక 10 రూపీకి ఎన్ని కాయిన్స్ మనం తెలుసుకుందామా. ఓకే, డూ యూ నో 1 10 రూపీ నోట్ వాల్యూ అని అబ్బాయి అడుగుతున్నాడు. అమ్మాయి ఏం చెప్తుంది, ఎస్ 1 10 రూపీ నోట్ వాల్యూ ఈక్వల్ టు 10 1 రూపీ కాయిన్స్. చూద్దామా అది ఎలాగో. 1 10 రూపీ నోట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్, 6 రూపీస్, 7 రూపీస్, 8 రూపీస్, 9 రూపీస్, 10 రూపీస్. ఎస్, 10 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అలా 10 టైమ్స్ వేసుకుంటే 10 1 జా 10. సో ఒక 10 రూపీ నోట్ కావాలంటే మనం ఇలాంటి కాయిన్స్ 10 ఇవ్వాలన్నమాట. ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు, ఐ హ్యావ్ 2 10 రూపీ నోట్స్ అండ్ 5 1 రూపీ కాయిన్స్. ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ఐ హ్యావ్ ఓన్లీ 1 10 రూపీ నోట్ అండ్ 3 1 రూపీ కాయిన్స్ అని చెప్తుంది. సో ఇప్పుడు అబ్బాయి దగ్గర ఆల్రెడీ చెప్పాం, ఒక 10 రూపీ అంటే 10 రూపీ నోట్ ఈక్వల్స్ టు 1 రూపీ కాయిన్స్. సో ఒక 10 రూపీ నోట్కి 10 కాయిన్స్ వస్తాయి. ఇక్కడ రాసాం 10 అంటే 1 రూపీ, 2 రూపీస్, 2 కాయిన్స్, 3 కాయిన్స్, 4 కాయిన్స్, 5 6 7 8 9 10. సో టోటల్గా 10 10 20 కాయిన్స్. 20 మరియు ఆల్రెడీ ఇక్కడ చేంజ్ కాకుండా ఈ రెండు నోట్లకి 20 కాయిన్స్ వచ్చాయి. దీనికి 10 దీనికి 10 20 కాయిన్స్. ఇవి 5 కాయిన్స్, టోటల్ 25 కాయిన్స్. మరి ఈ అమ్మాయి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం. ఒక నోట్కి 10 కాయిన్స్,
11, 12, 13 కాయిన్స్. సో అమ్మాయి దగ్గర 13 కాయిన్స్ ఉన్నాయి, అబ్బాయి దగ్గర 25 కాయిన్స్ ఉన్నాయి. మరి టోటల్గా ఎవరి దగ్గర ఎక్కువ వచ్చినట్టు, ఎక్కువ ఉన్నట్టు అబ్బాయి దగ్గర ఎక్కువ ఉంది. సో 25 ఈజ్ గ్రేటర్ దాన్ 13. ఎస్, 25 ఈజ్ గ్రేటర్ దాన్ గుర్తు ఇలాగా రాస్తాం 13. సో ఈ కొంగ ఏం చేస్తుంది, ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళ వైపే చూస్తుంది అనమాట. ఇది ఎక్కువ ఇటువైపు ఉంది కాబట్టి ఇది గ్రేటర్ దాన్ అంటాం. ఒకవేళ ఇటువైపు చూసింది అనుకోండి, దాన్ని లెస్ దాన్ అంటాం. రైట్. మరి ఫైనల్గా ఎవరి దగ్గర ఎక్కువ ఉంది, అబ్బాయి దగ్గరే ఎక్కువ ఉంది. రైట్.